రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచిగా సమాజానికి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు నిన్న మొన్న 2-3 సందర్భాలలో సభలలో జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. నేను ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను అపీల్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి గుడ్డిగా ఓటేయకండి. కులం కాదు గుణం చూడండి, దయచేసి మతం కాదు మంచితనాన్ని చూడండి. మన చుట్టమా పక్కమా అన్నది కాదు, మనకు ఆపతికి సంపత్తికి నిలబట్టని చూడండి. అదేవిధంగా పైసలు కాదు పనిచేసేటోని చూడండి. మీరు మున్సిపల్ ఎన్నికలలో ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుక లోడ్ దించగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండొద్దు. ఎవరు ఉండాలి? ఏదైనా ఆపది సంపత్తి ఉంటే పనిచేసేటోళ్ళు ఉండాలి. స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి. మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేయించేటోళ్ళు ఉండాలి. రోడ్ ప్రాబ్లం అయితే వేయించేటోడు ఉండాలి. మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ ఏదైనా విషయం ఉంటే పనిచేసేటోడు ఉండాలి. అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ, మరి ఇవాళ జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థుల్ని చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. మా జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన మేము సంస్థగా పోటీ చేస్తలేం, కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫార్మ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం. సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే ఎన్నుకున్నాం. ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది. మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి ఆడబిడ్డ ఉండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం, విస్మరించడం అన్నది చాలా అన్యాయం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ 53 లక్షల కోట్లు అయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ 1%, హెల్త్కి పెట్టిన బడ్జెట్ మరీ దారుణం, అది కూడా 1%, 1.2% ఏదో ఉంది. ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువ మిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది 12వ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాల మీద అడిగితే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వాలి, అది పెండింగ్. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగ్. న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగ్. రీజనల్ రింగ్ రోడ్ పెండింగ్. మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ 1 అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ 2 ఫండ్స్ ఇస్తారంట. అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం ₹1 కూడా రానట్టే లెక్క కదా. ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫినిష్ చేసిన రిపోర్ట్ ఇచ్చిందే అనుకుందాం, మరి రూపాయి కూడా రాదే కదా. కనీసం కేటాయింపులు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు వారిని తప్పుదోవ పట్టించడానికి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.